దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదికి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను దానిని కాపు చేయుచున్నాను అనగా కాపు చేసిన ద్రాక్ష వనమును, ద్రాక్ష చెట్లను దేవుడు కాపు చేయుచున్నాడు. చూడండి, ఆ ద్రాక్ష చెట్ల కంటే దేవుడు ప్రతి నిమిషమున దానికి నీరు కడుతూ ఉన్నాడట. ప్రతి నిమిషానికి. ఎంత గొప్ప విషయం! నిమిషానికి నీరు కట్టడం అంటే ఎలా సాధ్యమవుతుంది? కానీ దేవుడు ఆ ద్రాక్ష తోట ఎట్లా ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఎవడునూ దాని మీదకి రాకుండా, ఏ శత్రువు కూడా దాని మీద అటాక్ చేయకుండా, ఏ చీడపీడ పురుగులు కూడా ఆ ద్రాక్ష తోట మీద పడకున్నట్లుగా దేవుడు దివారాత్రము దానిని కాపాడుచూ ఉన్నాడు. దేవునికి సమస్తమేమ కలుగును కాక. అప్పుడు దేవుని వెళ్ళారా, ఈరోజు నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. యెహోవాను నేను దానిని కాపు చేయుచూ ఉన్నాను. చూడండి, ఆ ద్రాక్ష వనము, ఆ ద్రాక్ష చెట్లు మనము గమనించినట్లయితే, ఇదిగో ఆ ద్రాక్ష తోట నీవు నేనుగా మనం భావించినట్లయితే ఏ శత్రువు కూడా నీ మీద రాకుండా, ఎవడునూ నిన్ను అటాక్ చేయకుండా దేవుడు దివారాత్రము కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కునుకని నిద్రపోయిన దేవుడు, మనం నిద్రిస్తున్నా కానీ, మనం పడుకున్నా కానీ, రాత్రి వేళలో దేవుడు మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఈ రోజులో శత్రువు అనేక రకాలుగా పొంచి ఉంటున్నాడు, అనేక రకాలుగా మనల్ని అటాక్ చేయాలని చూస్తూ ఉంటున్నాడు. అయితే నా దేవుడు తన దూతను పంపి నీ గృహానికి, నీకు ఏ అపాయం కలగకుండా నా దేవుడు నిన్ను ఎల్లప్పుడూ కాపాడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ పోరాటంలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా కానీ నా దేవుడు ఇస్తున్న మాట, నేను ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచూ ఉన్నాను. ప్రతి నిమిషం నీ గురించి దేవుడు ఆలోచన చేస్తూ ఉండు. ఒకవేళ కన్న తల్లిదండ్రి, తొడగొట్టిన వారిని, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు నీ గురించి ఆలోచన చేస్తారో చేయరు, కానీ దేవుడు మాత్రం ప్రతి నిమిషం ఆలోచన చేస్తాడు. నిమిషం నీరు కడుతూ ఉన్నాడు. నిమిషం నా కుమారుడు భవిష్యత్తు ఇలా ఉండాలి అని చెప్పేసి దేవుడు ఒక ప్రణాళిక, ఆ చిత్తాన్ని కలిగి ఉన్నాడు. కనుక ప్రతి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎదురవుతుందంటే ప్రతి శోధనను తప్పించుకొని ముందుకు సాగినట్లయితే దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. యెహోవాని నేను, ఎవరో కాదు, వేరే వాళ్ళు కాదు, నేనే దానిని కాపు చేసి దాన్ని నేను కాపాడుకుంటా ఉన్నాను. ప్రతి నిమిషమున దాన్ని నీళ్లు కడుతూ ఉన్నాను. ఎవడునూ దాని మీద రాకుండా దివారాత్రం. చూడండి, దివారాత్రం, రాత్రంతా కూడా దేవుడు, దినము డ్యూటీ చేస్తే రాత్రి రెస్ట్ ఉంటుంది మనుషులకు, రాత్రి డ్యూటీ చేస్తే దినము రెస్ట్ ఉంటా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, దివారాత్రం, దినమంతయు రాత్రంతయు నేను దానిని కాపాడుచూ ఉన్నాను. ఈరోజు నిన్ను కూడా దేవుడు కంటికి రెప్పలాగా దినమంతా రాత్రంతా కూడా దేవుడు కాపాడేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి నిమిషాన నీకు ఏది కావాలో అది దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. నీరు కడుతున్నాడంటే ఏది కావాలంటే అది దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రతి నిమిషం దేవుడు నిన్ను పోషించును గాక. నిమిషం ప్రతి క్షణం దేవుడు నీకు కాపుదలుగా ఉండును గాక. కనుక ఇంత గొప్ప ధైర్యపరిచి దేవుడు మాటలు ఇస్తుండగా నువ్వు భయపడమకు, నీకు నీ ఇంటికి క్షేమం కలిగినట్లుగా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నీకు ఏ శత్రువు నీ మీద రాకుండా, ఏ శత్రువు నీ మీద పడకుండా దివారాత్రము దేవుడు తన దూతల ద్వారా నిన్ను కాపాడుకుంటా ఉన్నాడు. ఎందుకంటే నీవంటే ఎంతో ప్రేమ ఆయనకు, నువ్వంటే ఎంతో ఇష్టం ఆయనకు. కనుక నా కుమారుడి మీదకి ఎవరు ఏ శత్రువు అటాక్ చేసి ఏ ఇబ్బంది పడకూడదని చెప్పేసి దేవుడు నా యందు కనికర్రపడి ప్రేమగల దేవుడు నీకు సెక్యూరిటీగా దూతన్ని అపాయింట్ చేయడం జరిగింది. కనుక నువ్వు అనుకుంటావు, నా బాధ ఇది, నా కష్టం ఇది, నాకెవరు తోడు లేరు, నాకెవరు సపోర్ట్ లేరు అని చెప్పేసి అనుకుంటూ ఏడుస్తూ కన్నీరు గారు దుఃఖంతో ఉన్నావేమో. కానీ దేవుడు ఇస్తున్నట్టు గొప్ప మాట ఏంటంటే, ఏ శత్రువుని మీదకి రాకుండా దివారాత్రం నేను నిన్ను కాపాడుదును. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో నిమిషం దేవుడు కాపాడుతూ, నిమిషం కావాల్సింది ఇస్తూ, నీ మీదకి అటాక్ జరగకుండా దేవుడు కాపాడేవాడు ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్క 1000 మంది పడిన, కుడి పక్క 10 కూలిన నీకు అపాయం రాదన్నాడు. ఎందుకంటే నువ్వు దేవుడు నమ్మి ఉన్నావు కనుక. కానీ ఈరోజు ఇంత గొప్ప మాటలు ధైర్యపరిచే మాట దేవుడు జలపరుస్తుండగా సంతోషంగా ఉంచాదాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం. ఏ శత్రువు రాకుండా మమ్మల్ని కాపాడే దేవుడు, దివారాత్రం కాపాడే దేవుడు, ప్రతి నిమిషం
యా నీరు కట్టి ఫలింపజేసే దేవుడు కదా ప్రభు తండ్రి. ఈనాడు ప్రభు మా జీవితంలో ప్రతి కష్టము, నష్టం, బాధ, ఎరుకు, ఇబ్బంది, సమస్యలు, ఆరోగ్యాల అప్పుల నుంచి విడుదల ఇచ్చి వేడుకుంటే సహాయం తెచ్చి రక్షించి కాపాడండి. స్థిరపరిచి బలపరిచి ఆశ్రయించి వేడుకుంటాం. ఇది అంతా ఈ గొప్ప వాగ్దానం అందరి నెరవేర్చి సహాయం తెచ్చి మమ్మల్ని తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తున్న నేస్తున్నాం కృతజ్ఞతతో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమున్న తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.